అండి. పనస గింజల కర్రీ చేసుకుందామండి. పనస గింజల వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా అండి. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఎన్నో పోషకాలు ఉన్నాయండి. అటువంటి పనస గింజలు పనసకాయ తీసుకొచ్చారండి. ఆ పనసకాయలో గింజలు తీసి విడిగా జాగ్రత్త పెట్టి అది దానితో కర్రీ వండుతున్నానండి. మీరందరూ చూస్తారని వీడియో తీస్తాను. ముందుగా ఆ పనస గింజల్ని ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఉడకబెట్టడానికి ముక్కలుగా కట్ చేస్తే తొందరగా ఉడుకుతాయి కదా. ముక్కలుగా కట్ చేసి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాను. ఈలోపు కర్రీకి రెడీ చేద్దామండి. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ, టమాటా ముక్కలు, అల్లం ముక్కలు అవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుందాం. అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాను. టమాటా కూడా ముక్కలుగా కట్ చేశాను. ఇందులో లవంగ మొగ్గలు కూడా వేసుకుందామండి. లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క ముక్క కూడా అందులో వేసేసి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసి టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసానండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ ధనియాలు, గసగసాలు, జీడిపప్పు, కొంచెం జీలకర్ర 1 అర టీ స్పూను, కొంచెం నువ్వులు. ఇప్పుడు అది మూత పెట్టి మెత్తగా పేస్ట్ పట్టేద్దామండి. నలిగిపోయింది మెత్తగాని. ఈలోపు పనస గింజలు ఉడికినవి దింపేసి పక్కన పెట్టుకున్నాం. ఇవి చల్లారిన తర్వాత పై తొక్క ప్లాస్టిక్ కవర్లా ఉంటుందండి. దాన్ని శుభ్రంగా వలిసేసుకోవాలి. అదిగో చూసారా, ఒక చేత్తో వలిసినా కూడా వచ్చేస్తుంది. అలా వలుసుకోవాలి. వలుసుకున్న ముక్కలన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం. గింజలన్నీ కూడా అలా పై తొక్క అంతా వలిసేసుకుందాం. కర్రీకి తొక్కలు వేసుకుంటేనండి ప్లాస్టిక్ కవర్లా ఉంటాయి. అంతగా మనకి అరుగుదల కూడా కొంచెం చెడ్డగా ఉంటుంది. అది అందుకు శుభ్రంగా ఇలా బాగు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసాను. పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసాను. ఇప్పుడు అవి ఒకసారి వేపుకుందాం. అవి వేగుతుండగా ఈలోగా మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అందులో వేసేసుకుందాం. ఇప్పుడు అది కదుపుతూ ఉందాం అన్నమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అది కదుపుతూనే ఉండాలి. స్టవ్ అసలు అడుగంటకూడదు అనమాట. శుభ్రంగా మగ్గాలి. అలా వేపుతూ ఉందాం. అడుగంటకుండా పైనుంచి కింద వరకు ఒకసారి కదుపుకుంటూ ఉందాం. పనస గింజ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు పనస గింజలు వేసేసుకుందాం. మనం ఉడకబెట్టుకున్నాయి కాబట్టి పనస గింజలు ఎక్కువగా మగ్గక్కర్లేదండి. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయండి. ఇందులో రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కలిసేలాగా ఒకసారి శుభ్రంగా కదిపేసుకుందాము. మొత్తం అన్నీ కలిసేలా కదిపేసుకుని దానికి ఉడకటానికి సరిపడా వాటర్ వేసేసుకుని, మరీ హెవీగా వేసుకోక్కర్లేదండి. ఉడకడానికి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది వాటరు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కాసేపు మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది కదా. కూర మంచి చాలా టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుందాం. చూసారా మనకు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి.